ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలం లేఖన భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. గృహము గూర్చిన మాట, కట్టడం గూర్చిన మాట. ఇహలోక పరంగా ఆలోచన చేస్తే ఇల్లు కట్టడానికి చక్కటి పునాది అవసరం. మంచి గట్టి పునాది పైన వేసే ఇల్లు చాలా చక్కగా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. దాని కొరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ యొక్క బండ మీద కట్టబడే ఇల్లు గూర్చిన మాట యేసయ్య పలుకుతున్నది మన ఆత్మీయ జీవితం గురించిన మాట. ఈ మాటలు ఎన్నోసార్లు మనం విన్నాం. చిన్నతనంలో సండే స్కూల్లో కథగా విన్నాం. చాలా సంతోషం అనిపించేది. కానీ పెద్దవారం అయిపోయాం. మన జీవిత ప్రయాణం చాలా సాగుతూ ముందు కొనసాగుతుంది. ఒకవేళ ప్రశ్న, ఈ ఆత్మీయ జీవితం బండపైనే కట్టబడుతోందా అనే మాటను మన హృదయంకి ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెబుతోంది? బండ మీద కట్టబడకపోతే కూలిపోతుంది. జీవిత ప్రయాణంలో కలిగే ప్రతి ఒడిదొడుకులను తట్టుకోవడానికి ఆత్మీయమైన బలం కావాలి. శారీరక రుగ్మతలు వస్తాయి, అవి మళ్ళీ తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అవి కొంతకాలానికి మళ్ళీ సమసిపోతాయి. కానీ దేవుని సన్నిధానంలో సమీపంగా ఉండే జీవితంలో లేకుండా క్రీస్తు అనే బండ పైన బ్రతుకు ముందుకు కొనసాగించకుండా ఈ లోకంలో నిలబడతాను అనంటే, ఆయనలో కాకుండా ఇసుకలో మనము ఇల్లు కట్టిన వారం అవుతాం. ఈ లోకంలో లోక విషయాలపైన ఆధారపడి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్న వారం అవుతాం. ఈ లోకంలో బ్రతికే జీవితం ఆత్మీయ జీవితంలో కట్టబడడం సాధ్యమయ్యే పని అసలు కాదు. కానీ దేవునితో కొనసాగడానికి ఆయన వాక్కును హృదయంలో దాచుకోగలిగితే, ఈ నా మాటలు విని అన్న మాట రాయబడి ఉంటుంది. ఆయన మాట వింటే మాట విన్నవాడు ఆ మాటలని అనుసరిస్తాడు, ఆచరిస్తాడు, తల వంచుతాడు, విధేయత చూపిస్తాడు. విధేయత చూపించకుండా ఆయన ఆజ్ఞలను అందుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ఒక చెవితో విని మరో చెవితో విడిచిపెడతాం. కానీ మనము విని విధేయత చూపించిన వారముగా ఉంటే, ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతే, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఇల్లు చాలా గట్టిగా, ఇక ఎటువంటి పరిస్థితులు వచ్చినను, ఎటువంటి స్థితి వచ్చినను వాటి నుండి జారిపడే జీవితముగా ఉండము. నమ్మకంగా నిలకడగా నిలబడతాం. ఈ ప్రయాణంలో యేసయ్యతో కొనసాగటానికి కావలసిన ఆత్మీయ శక్తిని ఆయన సన్నిధానం నుండి పొందుకొని ముందుకు పోతాం. మనము ఎన్నోసార్లు ఈ లోక ప్రయాణంలో పడిపోతాం, యేసయ్యను విడిచిపెడతాం. చిన్న చిన్న సందర్భాలలో మనము లోకస్తులపైన ఆధారపడతాం. ఈ జీవితం ఈ విధంగా కొనసాగితే తప్పక ఒక దినాన కూలిపోయిన బ్రతుగ్గా అయిపోతాం. ఆయన బలంగా కట్టేవాడు. జీవితాన్ని నాశనమైపోతున్న బ్రతుకులను సైతము చాలా గట్టిగా నిలబెట్టగలిగిన వాడు. ఎన్నో తప్పులు చేసి, ఎన్నో పాపాలు చేసి, ఎన్నో దుష్కార్యాలు జరిగించిన వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని క్షమించి తిరిగి నూతన జీవితాన్ని ఇచ్చి బహుబలముగా తను వారి యొక్క ఆత్మీయ జీవితాలను కట్టగలిగినాడు. అటు నమ్మకమైన జీవితంలో నీవు నేను కొనసాగాలని యేసయ్యకు ఎంతో ఇష్టం. అటు ఇష్టమైన జీవితంలో ఆయనతో పెనవేసుకున్న బ్రతుకులో ఆయన క్రీస్తు అనే బండపైన కట్టబడే జీవితముగా ఉండటానికి ఈ దినాన ఇష్టపడి మన జీవితాన్ని అప్పచెప్పుకుందాం. ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిలో పాపం ఉండటానికి వీల్లేదు. పరిశుద్ధమైన జీవితము జీవించే బ్రతుకును ఆయన మాత్రమే ఇవ్వగలడు. అట్టి బలము కలిగిన ఆత్మీయ పునాది కలిగిన బ్రతుకులో మన బ్రతుకును కడుతూ
ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఆయనను చేరు వారముగా మనం నిలబడదాం. గాలి విసిరను, వరద వచ్చెను, కానీ బండ మీద కట్టబడిన ఇల్లు చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డది. మనం కూడా అట్టి బలంగా నిలబడే జీవితాలుగా ఉండటానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. అటు బలమైన జీవితంలో కొనసాగడానికి ఇష్టపడుతున్నాడు. నీ బలహీనతలు నిన్ను కూలదోస్తూ ఉంటే, నీకున్న అనేకమైన దురలవాట్లను బట్టి నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటే, నువ్వు ఇసుక పైన ఇల్లు కట్టబడ్డ వాడవుగా ఉన్నావు. బయటికి ప్రపంచానికి నువ్వు చాలా గొప్పగా ఉండవచ్చునేమో, చాలా గంభీరంగా ఉండవచ్చు, కానీ నీవు ఆత్మీయంగా ఎంతగా దిగజారిపోయావో నీకు కూడా బాగా తెలుసు. మరొక్కసారి అవకాశం మార్చబడడానికి క్రీస్తు అనే బండ పైన మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఆయన దగ్గరికి వద్దాం. ఆయన మాటలు వింటే చాలు, ఆయన మన జీవితాన్ని కడతాడు. వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని పోకుండా మనము నిలబడే నిలకడగా, సజావుగా, చాలా స్ట్రాంగ్ గా నిలబడే జీవితాన్ని యేసు ప్రభు మనకిస్తాడు. కలువరి శిలువలో ఆయన బలియాగమై బలహీనునిగా, రిక్తునిగా మారిపోయినాడు. ఆయనను కొడుతూ ఉన్నప్పుడు, ఆయనకు హింసిస్తూ ఉన్నప్పుడు ఏమాత్రము తులనాడలేదు. అట్టి బలము కలిగిన దేవాతి దేవుని సన్నిధానంలో నీవున్నావు. బలహీనతల చేత నింపబడ్డావా? బలంతో నింపుతాడు. ఒంటరిగా ఉన్నావా? ఆయన తోడు నీతో ఉంటుంది. నీవు భయంకరమైన అపవాది కోరల్లో చిక్కుకొని ఉన్నావా? నీ ఆత్మీయ జీవితం తిరిగి నిలబడాలి అంటే యేసయ్యను ఆధారం చేసుకోగలగాలి. అటు నమ్మకమైన బ్రతుకులో కొనసాగుటకు, క్రీస్తు అనే మన ఆత్మీయ జీవితం కట్టుకొనుటకు ఆయనకు మనల్ని మనం అప్పచెప్పుకొని అడుగుకు వేస్తూ స్థిరమైన నమ్మకమైన బ్రతుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, మా గృహము నాయన క్రీస్తు అనే బండ పైన మా ఆత్మీయ జీవితము కట్టబడాలి. అయ్యా, నిన్ను కలిగి బ్రతికే జీవితముగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, ఈ ప్రయాణంలో మేము ఇహలోకపరమైన గృహాలను చాలా గట్టిగా కట్టుకుంటున్నాం. చాలా బలంగా నా తండ్రి మేము ప్లాన్స్ వేస్తూ కడుతూ ఉన్నాం. కానీ నాయన, నీవు మా ఆత్మీయ జీవితం కొరకు చింత కలిగిన వాడవుగా ఉన్నావు. నాయన, నీ దగ్గరికి వస్తే నువ్వు విశ్రాంతినిచ్చే దేవుడవు, బలంగా నిలబెట్టే దేవుడవు, విశ్వాసంతో ముందుకు నడిపించే దేవుడవు. అయ్యా, నీ మాటకు మా చెవినిచ్చులాగున సహాయం దయచేయండి. నీ మాటలకు మా హృదయంలో స్థానం ఇచ్చులాగున మాకు సహాయం దయచేయండి. మా జీవితాలు నీ సన్నిధానంలో కొనసాగుటకు సహాయం దయచేయండి. తోడై ఉండండి నా తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు నాయన. వారు ఒకవేళ జీవితం ఇసుక పైన కట్టినట్టుగా, ఈ లోకపు ఆలోచనలతో కట్టినట్టుగా ఉంటే నా తండ్రి, వాటన్నిటినీ దూరపరుస్తూ ఆత్మీయ జీవితాన్ని బహుబలముగా నీ మాటలతో కట్టమని, నీ ఆజ్ఞలతో కట్టమని నాయన, నీ కాపుదల్లో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపండి నాయన. ఈ దినం ఏ కార్యాల కొరకే బిడ్డలు వెళుతున్నారో క్షేమకరమైన ప్రయాణాలను లాభకరంగా స్థిరపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబంలోని సమస్యలను నా తండ్రి నీవే తొలగించి వేస్తూ, నీవే అధిపతిగా, నాయకునివిగా ప్రతి కుటుంబానికి తోడై ఉండి నీ యొక్క సన్నిధానంలో బహుబలముగా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఆత్మీయ గృహంగా నడిపించి స్థిరపరచమని మనందరినీ దయగల చేతి కప్పచెప్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.